హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ పల్లుపతి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే చాలా డేస్కి ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే డే వ్లాగ్ అన్నట్టు. మా హస్బెండ్కి ఆ రోజు వీక్ ఆఫ్ ఉండే, సో అందుకని ఇంకా ఆ రోజు అయితే వ్లాగ్ అయితే చేశాను. ఇంకా రిషి స్కూల్కి వెళ్ళాక అయితే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇంకా ఆ రోజు అసలు మార్నింగ్ అంతా అడావిడిగా అయితే ఉండే, ఇంకా అందుకని అయితే అప్పుడైతే తీయలేదు. కాకపోతే ఇంకా రిషి వెళ్ళాకైతే తీద్దామని అయితే తీస్తున్నాను. రిషికి అయితే పులిహోర అయితే వేస్తుండే సో బాక్స్లోకి, అందుకని ఇంకా అప్పుడు ఏం వంట చేయలే అని ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంకా అంశ స్కూల్కి వెళ్ళేలోపు ఒక్క కర్రీ అన్న చేద్దాము అన్నట్టు ఇంకా ఫస్ట్ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేద్దామని క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే దానిలో హాట్ వాటర్లో వేసి పెట్టాను కొద్దిసేపు, ఒక 5 to 10 minutes అలా. ఇంకా కుక్కర్లో చేసేస్తే కొద్దిగా జల్దీ అయితే అవుతుంది. ఇంకా ఏంటంటే ఎందుకు ఈ మధ్య ఫ్లవర్ అయితే అసలు కుదరట్లేదు, నాకు చేయడానికి అంత బాగా రావట్లేదు. అందుకనే ఇంకా ఇలా కుక్కర్లో చేస్తే బాగుంటుందేమో, ఇంకా కొద్దిగా మెత్తగా కూడా అవుతుంది కదా అన్నట్టు వేసిన. అసలు నార్మల్గా వేస్తే అసలు మెత్తగా అయితే అవతలేదు, అందుకని ఇలా అయితే ట్రై చేసిన. అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఏంటి పోపు వేసేసాక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మంచి ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసి అలాగే టొమాటో కూడా వేసేసి మంచి ఫ్రై అయితే వేసిన. అది టొమాటో మంచి మెత్తగా అయ్యాకైతే ఇలా క్యాలీఫ్లవర్ అయితే ఇలా కట్ చేసేసి వేసినాను. ఇది ఒక 5 minutes మనకైతే దగ్గరికి అయితే అయిపోతుంది. ఇంకా అంశుకి అయితే అప్పటికే రెడీ అయితే కాలేడు వాడు. అంటే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చూపించాను కదా ఫస్ట్, సో అది అంశు కోసం వేస్తుండే. సో ఇంకో దోశ కోసం అని వచ్చిండు వాడు. పైన కూర్చొని అయితే తింటున్నాడు అన్నట్టు. ఇంకా వాళ్ళ చెల్లి పాప అయితే ఉంటుంది కదా, సో తనతో అయితే కూర్చొని తింటుంది. ఇంకా అందులో అయితే రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ కొద్దిగా గరం మసాలా అయితే వేసేసి అలాగే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసేసి మంచి మిక్స్ అయితే వేసుకున్నా. ఈ గరం మసాలా వేసినందుకు కొద్దిగా మంచిగా అయితే అయ్యింది, ముందు కన్నా అయితే కొంచెం బెటర్ అయితే అనిపించింది. ఇంకా ఇలా కలిపేసి ఒక 5 minutes అలా ఉంచేసి కొద్దిగా వాటర్ వేసిన, ఒక హాఫ్ గ్లాస్ అలా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసిన. ఇలా అయ్యింది కదా, ఇలా అయినాక కొద్దిగా అయితే వస్తుండే వాటర్ అయితే. ఇంకా ఒక 2 whistles వచ్చిన దాకా అయితే మనం దీన్ని అయితే పెట్టుకోవాలి. ఒక 2 whistles ఇది మంచి మెత్తగా అయితే అవుతుంది. అవసరం లేకపోతే ఒక 1 whistle అయినా కూడా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. 1 అన్నా 2 అన్నా పెట్టుకోండి. ఇంకా ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుండే, కొంచెం ఎండగా అయితే ఉంటే అందుకని అయితే చూపించిన. మా గలీలో అయితే ఎంత బాగుంటుందో మొత్తం చెట్లతోటి, ఇంకా మా అత్తమ్మ ఇష్టం ముగ్గు ఇవన్నీ. ఇంక ఇది అయిపోయాక నేను వెళ్ళి అంశుకు అయితే ఫ్రెష్ అప్ అయితే చేయాలి. ఇంకా నేనైతే జస్ట్ అలా బ్రష్ చేసుకొని రెడీ అయి టీ తాగేసి అయితే ఉన్నా అన్నట్టు. అంశుని అయితే ఇంకా ఇది దించేస్తాడని నేనైతే ఏం రెడీ కాలేదు. ఇంకా ఇవైతే ఒక 2 whistles అయితే వచ్చినాయి అప్పుడే. సో ఇంకా ఇదైతే ఇంకా ఆఫ్ చేసేసి అంశుకి అయితే ఇంకా రెడీ చేద్దామని వచ్చేసరికి ఇంకా అంశు ఇంకా తింటూనే ఉన్నాడు. మా చింతల్లి అంశు ఇద్దరు అయితే దోశ అయితే తింటురు. సో వాళ్ళిద్దరు తిన్నాక అయితే ఇంకా అంశుకి అయితే ఫ్రెష్ అప్ అయితే చేయాలి. మా చింతల్లి స్పూన్తో తింటుందంట, చేతితో తిన్నదంట దోశ కూడా. తను ఈ మధ్య ఏదున్నా కూడా స్పూన్తో తినడానికి అయితే ట్రై చేస్తుంది, అందుకని ఇంకా దోశ కూడా అలానే తిందాం అనుకుంటుంది. కానీ ఏమో దోశ అయితే తిన్నిక రాదు కదా. ఇంకా అంశుకైతే త్వరగా అయితే ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసేసిన. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేశాక అయితే తింటాడు, కాకపోతే ఇప్పుడేమో తిన్నాక స్నానం చేసుకోండి. ఈరోజు అసలు ఎంత అల్లరి చేస్తుండో, అసలు చాలా అల్లరి చేస్తుండో. ముందు అసలు అట్లా చేయకుండే సైలెంట్ ఉంటుండే, అలాంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయిండు. బాయ్ బా. బాయ్ అంశు. రావాలా? ఏం చేయాలి? ఇంకా నేను కూడా వెళ్ళి అంశుని డ్రాప్ చేసేసి ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకున్నాను.
ఏం చేయాలో అర్థం కాక ఆకుకూరలు అయితే తీసుకొచ్చినండే. అయితే అలాగే ఇంకా మా ఇంటి ముంగట అయితే జామ చెట్టు అయితే ఉంది. సో ఆ జామ చెట్టు దగ్గర నుండి అయితే జామకాయలు అయితే జామ ఆకు ఉంటుంది కదా, సో జామ ఆకు తెంపుకొచ్చి జ్యూస్ అయితే పెట్టిన. ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. సో అందుకని అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడల్లా అలా తాగుతాం. కర్రీ అయితే ఇలా అయితే అయ్యింది, మంచిగా ఉంది. ఈ చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా ఇంట్లో పనులు కూడా ఎక్కడవక్కడనే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇంకా బెడ్ అయితే సెట్ చేసేసి ఇంకా ఇల్లు అయితే నీట్ చేద్దామని అయితే ఫస్ట్ అయితే బెడ్ అయితే క్లీన్ అయితే చేస్తున్నా. పొయ్యి మీద అయితే జామాకు జ్యూస్ అయితే పెట్టాను కదా, సో అదైతే పెట్టేసి ఇక్కడైతే ఇదైతే చేస్తున్నా. పిల్లలు వెళ్ళాక మాత్రమే ఏ పని అయితే అవుతుంది. అసలు పిల్లలు వెళ్ళక ముందు అసలు ఏ పని కాదు. మెయిన్గా మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు అయితే వెళ్తే మాత్రమే పని అవుతుంది. నేను ఇలా క్లీన్ చేస్తుంటే మా చింతలు అయితే కిందికైతే వచ్చింది. ఇంకా తనైతే కొంతసేపు అయితే ఆడుకుంటుంది. సో అందుకనే ఇంకా మేము ఇద్దరం అయితే కలిసి పని చేస్తాం, నేను మా చిన్న తల్లి ఇద్దరము. చింతలు ఏమి ఇచ్చిందమ్మా బాబాయ్? ఇంకా ఇంట్లో అయితే క్లీనింగ్ అయిపోయాక బయట చేద్దామని అనేసరికి మా చింతలు ఇంట్లోనే ఊడుస్తాని అసలు చాలా సతాయించింది. అయితే బయట నువ్వు ఊడొద్దు అంటే సరే అది చీపిరి కట్ట చాట రెండు పట్టుకొని వచ్చి ఇంకా తన ప్రయత్నం తను చేసింది. సరే చేయండిలే, ఏం చేస్తుంది చూద్దామని అయితే నేనైతే వదిలేసిన. మనం ఎలా ఊడుస్తామో అలానే ఊడ్చింది. అసలు ఫుల్ జోక్ అనిపించింది తనని చూస్తుంటే మాత్రం. వాళ్ళు అనిపిస్తుంది కదా, పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు ఏదైనా కూడా. అసలు అన్నీ తెలుసు మా చిన్న తల్లికి అయితే, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మాటలే మాట్లాడడానికి అంతగా రాదు కానీ అన్నీ అయితే తెలుసు తనకు. ఇంకా తను క్లీన్ చేస్తుంటే నేనైతే వీడియో చూస్తున్నాను, చూడండి ఎలా నవ్వుతుందో. హ్యాపీ అసలు తను పని చేయడం అంటే తనకు చాలా ఇష్టము. అందుకని ఒక్కొక్కసారి ఏదైనా చేస్తా అన్నదనుకో వదిలేస్తాము మేము. ఈవెన్ ఏదైనా కూరగాయలు కట్ చేసినా కూడా తను కూడా అలా కట్ చేస్తా అంటది. ఏదైనా చిక్కుడుకాయ గోగికాయ ఇలా ఏమైనా ఉంటాయి కదా ఒలిచేటివి, అవి కూడా ఒలుస్తూ ఉంటుంది. అన్ని పనులలో ఇప్పుడే హెల్ప్ చేసేస్తుంది మాకైతే. చాలా అవునమ్మా. ఇంకా ఇంటి ముంగట అయితే క్లీన్ అయితే చేసేసి ఇంటి ముంగట ముగ్గు అయితే పెడుతున్నాను. లేట్ అయిపోయింది ఈరోజు, 10 అలా అయ్యింది అసలు మొత్తం బయట ఊడ్చి ముగ్గు పెట్టేవారికి. సో అందుకని ఇంకా మా చిన్న తల్లి కూడా ఒక చాపీస్ ఇచ్చి అయితే కూర్చోబెట్టిన, ఎందుకంటే ముగ్గు కూడా వేస్తుంటుంది. ఇప్పుడు ముగ్గుకి చాపీస్ కోసమని తను అడుగుతుంది అన్నట్టు. అందుకని ఒక చాపీస్ చిన్న తల్లికి ఇచ్చేసిన, ఒక చాపీస్ తోటి నేనైతే వేస్తున్నా. ఇంకా ఈరోజైతే ఈ ముగ్గు చాలా బాగా వచ్చింది, అసలు మస్తు అనిపించింది. మెయిన్గా ఈ బార్డర్ ఇలా వేసేసరికి చాలా బాగా అనిపించింది. చూడండి నేను ఏడేస్తానో ఆడనే వేస్తుందంట ముగ్గు కూడా. నాన్న అమ్మా మొత్తం మీద అయితే ముగ్గు అయితే ఇలా అయితే వచ్చింది, చాలా బాగా అయితే వచ్చింది అన్నట్టు. ఇంకా ఈ ఎండకైతే అంతగా అనిపించట్లేదు, చాపీస్ కూడా అంత బాగాలేదు అనుకుంటా, అంత డార్క్గా అయితే వస్తలేదు, లైట్గా అయితే వస్తున్నాయి. సో ముగ్గు అయితే చాలా మంచి వచ్చింది, బాగా అనిపించింది నాకైతే ఈ ముగ్గుని ఇలా చూసేసరికి. ఇంకా నేను మా చింతలు ఇద్దరం కలిసి అయితే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. చాలాసేపు అయింది అన్నట్టు కింద ఉండి, ఇంకా తను పైకి వెళ్తామంటే ఇంక వెళ్తుంటే చూడండి ఎలా నడుస్తుందో. బాయ్ పోదాం. ఇంకా నేను వంట చేద్దామని ఆకుకూరలు అయితే తీసుకొచ్చినాం కదా, సో ఇంకా చుక్క కూర తెచ్చినుండే. చుక్క కూర టమాటా చాలా బాగుంటుంది కదా కాంబినేషన్.
మా ఇంట్లో అందరికి ఇష్టం అసలు చుక్కకూర టమాటా అంటే. ఇంకా అందుకని నేను ఆ చుక్కకూర ఈరోజే చేసేద్దాము, ఆల్రెడీ కర్రీ చేసిన అయినా సరే ఇంకా ఇది కూడా చేద్దాం అన్నట్టు ఇంకా చేస్తుండే. సో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మంచి ఫ్రై అయితే చేసుకున్నా. ఇది బాగా ఫ్రై అయినాక ఎల్లిపాయలు కూడా వేసేసి ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక 5 టొమాటోస్ అయితే ఇలా కట్ చేసి అయితే వేసేసాను. ఈ మధ్య టొమాటోస్ అయితే చాలా రెడ్గా అయితే వస్తున్నాయి కదా, బాగుంటుంది అసలు. చాలా ఏదైనా చేస్తే అలా రెడ్గా అయితే వస్తుంది, అలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే టొమాటో చాలా బాగుంది. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసేసి మంచి ఫ్రై అయితే చేసుకుంటుండే. ఇది మెత్తగా అయింది కదా, సో ఆ తర్వాత అయితే ఇంకా ఆకుకూర కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసే అవసరం లేదు, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే అది 5 మినిట్స్లోనే మంచి దగ్గరగా అయితే అవుతుంది. ఇలా మంచి కలుపుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి అలా మిక్స్ చేసుకోవడమే. కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనేమైతే వేయలేదు. ఇంకా 5 to 10 మినిట్స్లో అయితే ఇది మంచి దగ్గరగా అయితే అవుతుంది. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ ఇంకా 2 కర్రీసే అయినాయి కదా, 2 కర్రీస్ అయ్యేసరికి ఇంకా రసంలాగా ఏదైనా చేద్దామని నేనైతే మిరియాల రసం కూడా చేసిన. అసలు మిరియాల రసం నిజంగా సూపర్ ఉండే. మిరియాలు జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు ధనియాలు కూడా వేసుకోవాలి. నేను ధనియాలు దీనిలో వేయడం అయితే మర్చిపోయినా, మీరు ధనియాలు కూడా వేసుకోండి. సో ఇవన్నీ ఇలా వేసేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఒక కడాయి పెట్టేసుకొని గిన్నె పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా మిరియాలు అయితే మెంతులు కూడా వేసేసి మంచి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తాం కదా, అలాగే టమాటో కూడా వేయండి. టమాటో వేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు, ఇంకా నేనేం ఆనియన్ అయితే వేయలేదు. కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా అయ్యాక అయితే మనం ఆ వాటర్ చింతపండు అయితే ముందుగా అయితే నానబెట్టుకొని దాని రసం అయితే తీసి పక్కన ఉంచుకోవాలన్నట్టు. ఇంకా కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత అయితే చింతపండు వాటర్ అయితే మొత్తం వేసేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చింతపండు వాటర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత అయితే మనం ఇలా నూరు పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు ఇంకా మిరియాలు, సో అదైతే మొత్తం ఇందులో వేసేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, అంతే మనకి రెడీ అయినట్టే. ఇంకా ఇందులో అయితే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఇది ఒక 5 to 10 మినిట్స్ అలా మసిలిందంటే చాలు, మంచిగా అవుతుంది. రసం అయితే రెడీ అయినట్టే. ఇంకా ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే అక్క అయితే పొంగనాలు అయితే తెచ్చిచ్చింది. సో ఇంకా పొంగనాలు ఇంకా ఆకుకూర చట్నీ ఇంకా దోశ ఇవన్నీ అయితే మేమైతే తిన్నాము. ఇంకా ఇది అన్నట్టు మాది బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇంకా చట్నీ అయితే ఏం చేయలేను, టొమాటో చట్నీ ఉందని. ఇంకా రసం అయితే రెడీ అయింది కదా, సో అంతే. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగానే అయితే మా హస్బెండ్ అయితే టీ కావాలన్నాడు, సో అందుకని అయితే టీ అయితే పెట్టించేసిన. ఇంకా తనైతే టీ అయితే తాగిండు. ఇంకా మా చింతల్లిని మళ్ళీ కిందికి వచ్చింటే పడుకుంది. ఇంకా పడుకోబెట్టేసిన, ఫస్ట్ పడుకోబెట్టి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చిన. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది అన్నట్టు ఇంకా అంతే. సో అందుకని ఇంకా కొద్దిసేపు అయితే ఫ్రీ అయితే ఉండే. ఇంకా పూజ కూడా పొద్దున్నే అయిపోయింది ఈరోజు. అలాగే ఏంటంటే ఇంకా రైస్ అయితే పెడుతున్నాను, అప్పుడే లేచింది మా చింతల్లి. రైస్ పెడదామని పొయ్యి మీద పెట్టేసరికి లేచింది. ఇంకా సరే అని ఎత్తుకొని అయితే నించున్నా. ఇంకా అప్పటికి మా అనుషు వాళ్ళు వచ్చే టైం కూడా అయ్యింది. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. అసలు ఇలా ఎంత స్పీడ్గా అయిపోతుందో అసలు. ఇంకా ఈయన వెళ్ళి పిల్లలను అయితే తీసుకొని వచ్చిండు. ఉండొచ్చు నీకు ఎందుకు తినండి, బాగా తిని దగ్గు చేసుకోండి కదా అనుషు.
ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలకైతే రెడీ చేసేసి వాళ్ళకి తినిపించాక ఇంకా మేమందరం అయితే తింటున్నాము. సో ఆ రోజు అయితే అన్ని వంటలు అయితే చాలా అయితే అయినుండే. ఇంకా నేను అమెజాన్లో అయితే ఈ క్లాక్ అయితే ఆర్డర్ పెట్టిన, చాలా బాగుంది అసలు, సూపర్ ఉంది. మనకి రైల్వే స్టేషన్లో ఉంటాయి కదా క్లాక్స్, అలా అయితే ఉన్నాయి. ఇంకా అసలు తెచ్చి కూడా 15 days అయిపోయింది ఇది వచ్చి కూడా, కానీ అస్సలు పెట్టడానికి తనకు అసలు టైం ఉండట్లేదు. ఈసారి ఎలా అయినా పెట్టాల్సిందే అని ఇంకా నేను అంటే ఇంకా పెడుతుండు. ఈ వాచ్ అయితే సూపర్ ఉంది. ఎవరికైనా కావాలంటే అమెజాన్లో అయితే చెక్ చేయండి. సో వాచ్ పెట్టాక అయితే మా హాల్లో ఉన్న కలర్నే చేంజ్ అయింది అనిపించింది నాకు. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.